ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న హెచ్ఎంటీవీ ఇప్పుడు లేటెస్ట్గా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే విజనరీ బిజినెస్ లీడర్స్తో గేమ్ చేంజర్ అనే ప్రోగ్రాంతో ముందుకొచ్చింది. ఈ సిరీస్లో భాగంగా తొలి ఎపిసోడ్ని మనం డాక్టర్ జే.ఏ. చౌదరి గారితో ప్రారంభిస్తున్నాము. వీరు ఐటీలో మనల్ని మేటిగా నిలిపారు. వీరు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీరు 4 దశాబ్దాలుగా నడిచి వచ్చిన ఈ జర్నీ ఎంతోమందిని ఇన్స్పైర్ చేసింది. సో మీరు ఊహించారా ఇప్పుడు మీరు అప్పుడు నాటిన ఐటీ సీడ్స్ ఇప్పుడు టవర్స్గా వెలుగొందాయి? సో దీని వెనుక ఉన్న టవరింగ్ పర్సనాలిటీ మీరు, మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. అంటే మురళీకృష్ణ గారు, నేను కూడా అనుకోలేదండి. 1985 ఆ పీరియడ్లో నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఢిల్లీలో ఉన్నాను. అప్పుడు పీక్ లైసెన్స్ రాజు అనమాట. ఆ కాలంలో చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ ఇక్కడ వచ్చేవాళ్ళు, మళ్ళీ వెనకే వెళ్ళిపోయేవాళ్ళు. అసలు ఇక్కడ భారతదేశంలో ఉద్యోగాలే లేవు. నేను ఐఐటి మెడ్రాస్లో చదువుకున్నాను. మా క్లాస్మేట్స్ అందరికీ ఉద్యోగాలు లేకుండా అందరూ బ్రెయిన్ డ్రైన్ అని అమెరికా వెళ్ళిపోయారు. నాకు ఐఎస్ఆర్ఓలో జాబ్ వస్తే నేను ఇక్కడ ఉండిపోయాను. కానీ అప్పుడు ఇన్స్టిట్యూషన్స్, నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కూడా చాలా తక్కువే అండి. ఐఐటీలు కూడా 4-5 ఉండేది. తర్వాత ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అసలు ఆ కాన్సెప్టే లేదు అప్పుడు. అయినా కూడా ఉద్యోగాలు అంత తక్కువ మంది పాస్ అవుతున్నా కూడా వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవు అనమాట. ఈ ఐటీ రావడంతో ఐటీ సర్వీసెస్, అది మన టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ అనే కంపెనీ, అమెరికన్ కంపెనీ అండి. వాళ్ళు 1985-86 ఆ పీరియడ్లో ఇండియాకి వచ్చారు. మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వచ్చేసి మీ ఐఐటి వాళ్ళు మా దగ్గర చాలామంది పనిచేస్తున్నారు, మా క్వాలిటీ చాలా బాగుంది, కానీ మాకు ఎక్కువ మంది కావాలంటే ఇండియాలో డెవలప్మెంట్ సెంటర్ పెడదాం అనుకుంటున్నాం. కానీ మీకున్న లైసెన్స్ రాజులో ఏదన్నా మా కంప్యూటర్ ఇంపోర్ట్ లైసెన్స్ తీసుకోవాలంటే దాదాపు సంవత్సరం పడుతూ ఉంది. సంవత్సరము మేము వెయిట్ చేస్తే ఆ టెక్నాలజీనే మారిపోతుంది. అందుకని ట్రూ సింగిల్ విండో క్లియరెన్స్ మెకానిజం మీరు క్రియేట్ చేస్తే మేము డెవలప్మెంట్ సెటప్ చేస్తాం ఇండియాలో అని చెప్పారు. అప్పుడు లేట్ రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇన్ఫ్యాక్ట్ ఆయన పీరియడ్లోనే హార్డ్వేర్ పాలసీ కానీ, సాఫ్ట్వేర్ పాలసీ కానీ, ఆయన కొంచెం ఈ టెక్నాలజీలో విజనరీ అండి. మిగతా చీఫ్ మినిస్టర్తో, ప్రైమ్ మినిస్టర్స్తో కంపేర్ చేస్తే ఆయన ఈ ఆల్వేస్ యూస్ టు ప్రమోట్ ది టెక్నాలజీ రిలేటెడ్. ఆయన పీరియడ్లోనే ఆ 2 పాలసీస్ కూడా వచ్చాయి. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, ఇది మంచి అవకాశం, మనకు ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి అవకాశము, మీరు ఏదన్నా ఒక సంస్థని, ఇది ఈ 4-5 డిపార్ట్మెంట్లు ఉన్నాయి అప్పుడు లైసెన్స్ రాజులో. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పవర్ అంతా వాళ్ళ దగ్గర ఉండేదన్నమాట. సో ఆ పొజిషన్ నుంచి వీళ్ళు సింగిల్ విండో క్లియరెన్స్ మెకానిజం చేస్తేనే ఇండియాలో పెడతా ఉన్నారు. అప్పుడు రాజీవ్ గాంధీ మిగతా వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము, ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇంకా అప్పుడు ఈ పివి నరసింహరావు తీసుకొచ్చిన ఆ రిఫార్మ్స్, ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ అవన్నీ లేవండి. 85 పీరియడ్లో అవన్నీ లేవు. ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. దాని తర్వాత పివి నరసింహరావు గారు దాన్ని కంటిన్యూ చేశారు. సో ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం చేశారంటే, ఒక పైలట్ తయారు చేస్తాము, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ అని ఒక స్కీమ్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారనమాట. సరే, ఈ స్కీమ్ని పెట్టేసి పవర్స్ అన్నీ 4-5 డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీస్ పవర్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ కూడా ఒక సింగిల్ విండో ఒక ఆఫీసర్కి మనం ఇద్దాము. తర్వాత వాళ్ళు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా కావాలన్నారు. అంతవరకు ఇంటర్నెట్ కనెక్షన్ దేశంలో లేదు. ఈ ప్రైవేట్ ఇండస్ట్రీస్కి దెర్ ఇస్ నో ఇంటర్నెట్ కనెక్టివిటీ. మాకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కావాలంటే వాళ్ళు సెటిలైట్ స్టేషను పెట్టిస్తే ఇండియా నుంచి వాళ్ళ అమెరికాకి ఆ కనెక్టివిటీ ఉంటుంది. అప్పుడే మేము టుగెదర్ ఆ డెవలప్మెంట్ చేయడానికి వీలుంటుంది. ఎడ్ల బండిపై దాన్ని, అవునండి. అప్పుడు విత్ గ్రేట్ డిఫికల్టీ ఆల్ ది మినిస్ట్రీస్ ఒప్పుకున్నారు, ఇది ఎక్స్పెరిమెంట్ కాబట్టి ఎక్స్పెరిమెంట్ పైలట్ చేద్దాంలేని. అప్పుడు ఆ పైలట్ వాళ్ళు బెంగళూరులో పెడదాం అనుకున్నారు. బెంగళూరులో టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ మిల్లర్ రోడ్లో సోనా టవర్స్ అనే బిల్డింగ్లో వాళ్ళు స్థాపించారనమాట. అది ఫస్ట్ ప్రాజెక్ట్. మనం ఈరోజు ఇంత సక్సెస్ ఐటీలో ఎన్ని లక్షల మంది ఫ్యామిలీస్కి బెనిఫిట్ అవుతుందంటే ఆ రోజు తీసుకున్న డెసిషన్ అనమాట. ఆ పీరియడ్లో మా డిపార్ట్మెంట్లో ఒక ఇంటర్నల్ సర్క్యులర్ వచ్చింది, ఇట్లా టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళ కోసమని ఒక పైలట్ ప్రాజెక్ట్ అనుకుంటున్నాము, దానికి ఫౌండింగ్ డైరెక్టర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీ వాంట్ టు పోస్ట్ దెమ్ టు బెంగళూరు టు హెడ్ ది టీఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ అని నేను అప్పుడు అప్లై చేశానండి. నా అప్లికేషన్ ఒకటే ఉంది కాబట్టి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అట్లా ఐ వాజ్ ది ఫస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది ఎస్టీపీఐ స్కీమ్ ఫర్ ది కంట్రీ అండ్ ఫస్ట్ ఫౌండింగ్ డైరెక్టర్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్. అప్పుడు నన్ను బెంగళూరుకి టీఐ కోసమని అక్కడ పోస్ట్ చేశారు. వాళ్ళు సెటిలైట్ స్టేషన్ ఇంపోర్ట్ చేసుకుంటే
బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఆ పాత ఎయిర్పోర్ట్ ఉండేది, ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఆ శాటిలైట్ స్టేషన్ ఎక్విప్మెంట్ తీసుకురావడానికి ఒక ఎడ్ల బండిలో తీసుకొచ్చారండి. అంతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకు అప్పుడు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు భారతదేశంలో. STPI అక్కడ పెట్టడం వల్ల, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ సక్సెస్ వల్ల మిగతా కంపెనీస్ అన్నీ అక్కడ రావడం, దానివల్ల ఏమైంది క్రిటికల్ మాస్. ఇప్పుడైతే అన్ని కంపెనీస్ వచ్చేప్పటికి సీనియర్ ఎంప్లాయీస్, తర్వాత ఎంప్లాయీస్ వేరియస్ కేటగిరీస్లో మ్యాన్ పవర్ తయారైపోయింది. ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ ఎక్కడన్నా ఒక సిమెంట్ ఫ్యాక్టరీనో లేకుంటే స్టీల్ ఫ్యాక్టరీని పెట్టుకోవాలంటే ఎక్కడ రా మెటీరియల్ ఉంటే అక్కడ పోయి పెడతారు, రా మెటీరియల్ దూరంగా పెట్టరు. దీనికి IT ఇండస్ట్రీకి రా మెటీరియల్ ఏంది? పీపుల్, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్. అందుకని నాట్ ఓన్లీ గ్రాడ్యుయేట్స్ లోయర్ లెవెల్లో చాలామంది ఉన్నారు, కానీ సీనియర్ పీపుల్ ఇన్ని మల్టీనేషనల్ కంపెనీస్ రావడంతో ఆ సీనియర్ పీపుల్ కూడా తయారైపోయారు. అందుకని బెంగళూరు హెస్ బికమ్ న్యాచురల్ చాయిస్. ఏ కంపెనీ ఇండియాకి రావాలన్నా కూడా ఫస్ట్ చాయిస్ బెంగళూరుకి వెళ్ళిపోయాను. ఆ విధంగా బెంగళూరు బికమ్ ది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. రైట్ సార్. అయితే ఐటీని బూమ్ బాగా వచ్చింది, దాని వెనుక మీరున్నారు. అయితే మన దగ్గర నుంచి ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్ లాంటి కంపెనీస్ ఎమర్జ్ కావాలంటే ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు ప్రోడక్ట్ కంపెనీ, అవన్నీ ప్రోడక్ట్ కంపెనీస్ అండి. మన ఇండియాలో ఈ $multi-billion కంపెనీస్ ఇన్ఫోసిస్ కానీ TCS కానీ ఇవన్నీ సర్వీసెస్లో మనం రియల్ ఎస్టాబ్లిష్డ్ నంబర్ 1 పొజిషన్కి పోయాం. కానీ సర్వీసెస్కి ప్రోడక్ట్కి చాలా వ్యత్యాసం ఉందండి. సర్వీసెస్లో ఇప్పుడు ఎవరో కంపెనీ వాళ్ళు జాబ్ ఇస్తారు, ఆ జాబ్ డాక్టర్ 100 మందిని 1000 మందిని చేసి అవుట్కమ్ బేస్డ్ చేసి వాళ్ళు సప్లై చేసేవాళ్ళు, అది అయిపోయింది. కానీ ప్రోడక్ట్ చేయాలంటే చాలా రిస్క్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రోడక్ట్కి అసలు ఆ ప్రోడక్ట్ చేసేదానికి ఆ ఇంజనీరింగ్ స్టాఫ్ కూడా మన దగ్గర లేదు. ప్రోడక్ట్ ఆర్కిటెక్ట్స్ కానీ ప్రోడక్ట్ని ఎట్లా మార్కెట్ చేసుకోవాలన్నా అది కూడా మన దగ్గర లేదు. అందుకని ఇనిషియల్గా ఎవరు రిస్క్ తీసుకోలేదు. ఇది ప్రోడక్ట్స్ గూగుల్ లాంటి కంపెనీస్ కానీ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ కానీ వాళ్ళు దో దే మేడ్ లాట్ ఆఫ్ మనీ, కానీ వాళ్ళు ఎవరు కూడా రిస్క్ తీసుకోలేదు. సర్వీసెస్లో ఈజీ కదా. ఇప్పుడు ఎనీబడీ కెన్ స్టార్ట్ ఎ కంపెనీ, 1000 మందిని రిక్రూట్ చేసుకొని అమెరికాకో లేకుండా యూరోప్కో పోతే వాళ్ళకి కాంట్రాక్ట్స్ వస్తున్నాయి. వాళ్ళు ఇట్ వాజ్ ఈజీ, వెరీ లెస్ రిస్క్ అనమాట. ప్రోడక్ట్లో చాలా రిస్క్ ఎక్కువ. తర్వాత దానికి తోడు ఈ ప్రోడక్ట్ కంపెనీస్కి వెంచర్ క్యాపిటల్ మనీ ఇండియాలో అప్పుడు లభ్యం అయ్యేది కాదండి. VC మనీ కానీ ఏంజల్ ఇన్వెస్టర్స్ కానీ ఆ కాన్సెప్టే లేదు. అటువంటిప్పుడు అందరూ కూడా అమెరికాకి పోయేవాళ్ళు. ఎవరైనా ఇండియన్స్ NRIs ఏదైనా ప్రోడక్ట్ కంపెనీ స్టార్ట్ చేయాలన్నా కూడా వాళ్ళంతా సిలికాన్ వ్యాలీకి పోవడము, అక్కడ స్టార్టప్స్ స్టార్ట్ చేశారు. కానీ ఇండియా నుంచి స్టార్టప్ కంపెనీస్ రాలేదండి, ఎందుకంటే ఆ ఎకో సిస్టమ్ లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఎప్పుడైతే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళ R&D సెంటర్స్ ఇండియాలో పెట్టారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ NVIDIA గ్రాఫిక్స్. నాకు తెలుసు హైదరాబాద్లో NVIDIA గ్రాఫిక్స్ ఉన్నప్పుడు కోర్ చిప్స్, టెగ్రా చిప్స్ అవన్నీ కూడా సిలికాన్ చిప్స్ ఇక్కడ మన పిల్లలతో మనము డిజైన్ చేసేవాళ్ళం. తర్వాత దాని ముందు పోర్టల్ ప్లేయర్ అని మా ఓన్ కంపెనీ ఉండేది. ఆ కంపెనీలో ఇది యాపిల్ ఐపాడ్ కావాల్సిన చిప్ని మన ఇంజనీర్స్ ఇక్కడ తయారు చేశారు, మన హైదరాబాద్లో ప్రశాంత్ నగర్లో ఉండేది. సో ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన మ్యాన్ పవర్ ఇదివరకు లేదు. అది ఎందుకు వచ్చిందంటే ఈ MNC కంపెనీస్, మైక్రోసాఫ్ట్ తీసుకోండి, ఈరోజు గూగుల్ తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, ఎనీ MNC కంపెనీస్ వాళ్ళంతా కూడా కోర్ R&D వర్క్ అవుట్సోర్స్ చేశారు. దానివల్ల ఏమైంది, అమెరికాలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ కానివ్వండి, గూగుల్ ఎంప్లాయీస్ వాళ్ళంతా ఇండియాకి వచ్చారు. ఇది బెస్ట్ ఆఫ్ ది బోత్ వరల్డ్స్. వాళ్ళు అదే శాలరీ తీసుకుంటున్నారు, ఇక్కడ ఇండియాలో వచ్చి పనిచేస్తున్నారు, వాళ్ళు తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటున్నారు. అందుకని వాళ్ళంతా ఇక్కడ రావడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్తో వాళ్ళంతా ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా R&D ఎన్విరాన్మెంట్లో ఉండటం వల్ల మనకు ఆ మ్యాన్ పవర్ యాక్సెస్, తర్వాత R&D హై అండ్ R&D కూడా ఇండియాలో చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. చాలామంది మెంటర్స్ ఇక్కడ ఉన్నారు. తర్వాత ఈ IITsలోను, IISc, IIIT దాంట్లో వెరీ హై అండ్ R&D జరుగుతుంది. అక్కడ కూడా ఆ ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా దే ఆర్ ఆల్ ఏబుల్ టు మెంటర్ ది అర్లీ స్టేజ్ స్టార్టప్స్ అనమాట. సో మెంటరింగ్. సెకండ్ M ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఏది మనీ, రైట్ టైంలో వాళ్ళకి మనీ ఇస్తే దెన్ దే విల్ బి ఏబుల్ టు స్టార్ట్ ది ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ టేక్ ఇట్ టు ది. థర్డ్ M ఈజ్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్. ఎట్లా దాన్ని మార్కెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ దగ్గర పెట్టుకొని కూర్చుంటే ఎంతకాలం అని రెవెన్యూ లేకుంటే ఆ కంపెనీ సర్వైవ్ అవుతుంది. వాళ్ళకి దే నీడ్ బిజినెస్ కావాలంటే నెట్వర్కింగ్ ఆపర్చునిటీ. అందుకని మేము ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ద్వారా మీరు అటెండ్ అయ్యారు కదా, 3 డే కాన్ఫరెన్స్
దాదాపు 15 countries delegates were there. 55,000 startups registered for the competition. A time will come where India is going to produce Google or Microsoft or Apple or Nvidia. ఆ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి, పర్టికులర్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏరియాలో అండి. ఎందుకు ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఈ ఏరాలో డేటా చాలా ఇంపార్టెంట్. డేటా లేకుండా ఏ కంపెనీస్ కెనాట్ సర్వైవ్. డేటా ఎవరి దగ్గర ఉంది? రెండు దేశాల్లో ఉంది. ఒకటి చైనా దేశంలో ఉంది, మా భారతదేశంలో ఉంది. సో భారతదేశంలో ఇంత ఉన్న డేటాని ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ క్యూరేట్ చేసి ఆ డేటా లేక్స్ క్రియేట్ చేసి ఆ డేటా లేక్స్ మన ఏ స్టార్టప్స్కు ఇచ్చి తర్వాత ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. దాంతో డెఫినెట్లీ వీల్ బి ఏబుల్ టు అట్రాక్ట్ ది బెస్ట్ ఏ స్టార్టప్ కంపెనీస్ టు ఇండియా. సో సమ్ ఆఫ్ దెమ్ మే బికమ్ multi-billion or multi-trillion dollar కంపెనీస్ అయితే ఆటోమేటిక్గా న్యూ మైక్రోసాఫ్ట్స్, న్యూ గూగుల్స్, న్యూ ఎన్విడియాస్ పాసిబిలిటీ ఇండియాలో ఎక్కువ ఉంది. అలాంటి కంపెనీ వచ్చిందంటే వాళ్ళ మార్కెట్ క్యాప్ ఈజ్ మోర్ దాన్ ఇండియాస్ జీడిపి. సో అది వస్తుందని చెప్పి నేను మా దృఢ నిశ్చయం అండి. రైట్ సార్ మీరు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్తో మంచి ఇనిషియేట్ తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో స్టార్టప్స్ని ప్రోత్సహించి జాబ్ క్రియేషన్ వైపు కొంత ఇనిషియేట్ అయితే తీసుకున్నారు. బట్ ఏఐ రాకతో ఈ చాట్ జీపీటీ వీటన్నిటితో కొంత జాబ్ మార్కెట్ కుదేలవుతుంది. ఫ్యూచర్లో కూడా కొన్ని జాబ్స్ అయితే పోతాయని చెప్పేసి ఒక ఆందోళన అయితే ఉంది. సో దీనికి మీరు ఇచ్చే సొల్యూషన్ అంటే ఈ సొల్యూషన్ అంత ఈజీ సొల్యూషన్ లేదండి దీనికి. ఎందుకంటే ఎప్పుడూ లేనంత విధంగా ఈ టెక్నాలజీలో పెను మార్పులు వస్తున్నాయి. ఇదివరకు కాలంలో ఒక జావా నుంచి పైథాన్ నుంచి ఇంకోటి రావాలని ఒక టైం పట్టేది. ఇప్పుడు ఈ సడన్ చేంజెస్ ఎట్లా వస్తున్నాయి? ఎక్స్పోనెన్షియల్ డిస్రప్టివ్ చేంజెస్. ఈ డిస్రప్టివ్ చేంజెస్ వల్ల పర్టికులర్గా జనరేటివ్ ఏఐ టూల్స్ ద వే దే ఆర్ ప్లానింగ్. మన మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల ఒక యూట్యూబ్లో సా హిజ్ ఇంటర్వ్యూ. బిలియన్ ది ఏజెంట్స్, ఏజెంట్స్, బిలియన్ ఏజెంట్ అంటే ప్రతి పనికి ఒక ఏజెంట్. మీరు ఆఫీస్లో ఏది రిసెప్షనిస్ట్ ఉంటే రిసెప్షనిస్ట్ పనిచేయడానికి ఒక ఏజెంటు, ఒక మార్కెటింగ్ మేనేజర్ ఉంటే దానికి ఒక ఏజెంట్, ప్రతి దానికి ఒక ఇట్లా ఏజెంట్స్, వర్టికల్ ఏజెంట్స్ అన్నీ ఇప్పుడు తయారు చేసేదానికి అవకాశం ఉంది. యూజింగ్ ది చాట్ జీపీటీ కానీ ఈ ఫండమెంటల్ ఏ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా బిలియన్స్ ఆఫ్ ఏజెంట్స్ వచ్చేస్తే ప్రతి పనికి ఒక ఏజెంట్ తయారైపోతే దానివల్ల ఆటోమేటిక్గా జాబ్ లాసెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైతే లాజికల్గా ఉంటుందో అవన్నీ కూడా ఉద్యోగాలు వెళ్ళిపోతాయి. నాట్ ఓన్లీ టెక్స్ట్ ప్రాంప్టింగ్, నాకు ఇవి కావాలని న్యాచురల్ లాంగ్వేజ్లో మీరు చెప్తే నాకు ఇలాంటి అవుట్పుట్ కావాలా, ఇలాంటి సిస్టమ్స్ కావాలంటే ఆటోమేటిక్గా అది జనరేట్ చేసి కోడింగ్ అన్నీ తయారు చేసి ఇచ్చేస్తుంది. సో దానికి ఇంపార్టెంట్ ఏంటి? డొమైన్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. కానీ మన ఇంజనీర్స్ వీళ్ళందరికీ డొమైన్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మెకానికల్ కానీ, తర్వాత సివిల్ కానీ, స్ట్రక్చరల్ ఇంజనీర్ అలాంటి డొమైన్ నాలెడ్జ్ ఉండాలా. తర్వాత మ్యాథమెటిక్స్లో ఎక్కువ పట్టు ఉండాలండి. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఈ ఆల్జిబ్రా, అడ్వాన్స్డ్ ఆల్జిబ్రా, తర్వాత ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, ఈ మ్యాథమెటిక్స్లో హైయర్ అండ్ క్యాల్కులస్ ఇవన్నీ ఉంటే కన్నా. ఎందుకంటే న్యూ అల్గారిథమ్స్ ప్రతి వాళ్ళు తయారు చేసే ఏదో సాఫ్ట్వేర్ తయారు చేస్తారు. కానీ నీ అల్గారిథము మిగతా వాళ్ళకంటే మంచి అల్గారిథం కావాలంటే నీ మ్యాథమెటిక్స్లో పట్టు ఉండాలి. ఆ మ్యాథమెటిక్స్లో కూడా మన వాళ్ళకి ఆ పట్టు లేదండి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ దిశలో వాళ్ళు డొమైన్ నాలెడ్జ్ ఇవ్వాలా, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఇవ్వాలా, తర్వాత మ్యాథమెటిక్స్లో కూడా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలా. అది చేస్తే కానీ వాళ్ళకి కొత్త ఉద్యోగాలు జనరేట్ అవుతున్నాయి. ఆ ఉద్యోగాలు వీళ్ళు నాట్ ఎలిజిబుల్. దానికి అనుగుణంగా కొత్త ఉద్యోగాలు మన వాళ్ళు ఎలిజిబిలిటీ కావాలనుకుంటే వాళ్లకు ఆ దిశలో ట్రైనింగ్, రీస్కిల్లింగ్ కావాలా. రీస్కిల్లింగ్ నాట్ ఇన్ ది ఆర్డినరీ డిస్రప్టివ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. హైయర్ ఎడ్యుకేషన్లో డిస్రప్టివ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకొని రావాలి. అతను పీటర్ డైమండ్స్ అని, ఆయన సింగులారిటీ యూనివర్సిటీ ఫౌండర్ అండి. ఆయన ఒక మన హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏ సమ్మిట్లో గేవ్ ఎ టాక్, లీనియర్ థింకింగ్ వర్సెస్ ఎక్స్పోనెన్షియల్ థింకింగ్. చాలా లీనియర్ థింకింగ్లో పనిచేసే కంపెనీస్ అంతా కనుమరుగు అయిపోతాయి. అన్లెస్ దే థింక్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ వే, డిస్రప్టివ్ వే, వాళ్ళు మాత్రము బతికి బయటపడతారు ఈ ఇప్పుడున్న రాబో కాలంలో. అన్లెస్ వీ బ్రింగ్ దట్ డిస్రప్టివ్ రిఫార్మ్. మన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఇప్పుడు అన్నీ జస్ట్ టింకరింగ్ అండి. ఆ టింకరింగ్ రిఫార్మ్స్తో ఏం కాదు. వాళ్ళు దే విల్ నాట్ బి ఏబుల్ టు సర్వైవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్. ఇప్పుడు రాబో ఇది కురుక్షేత్ర యుద్ధం అండి. ఆ మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధం కంటే ఈ రాబో యుద్ధం చాలా పెద్ద యుద్ధం.
ఏ యుద్ధంలో అయినా కూడా మనం యుద్ధానికి ఊరికే వెళ్ళిపోతామండి, ఏం లేకుండా ఆయుధాలు లేకుండా వెళ్ళిపోతామా? ఆయుధాలు మంచి ఆయుధాలు, ఏదో బ్రహ్మాస్త్రమో లేదా నాగాస్త్రమో ఇట్లా అస్త్రాలు తీసుకొని పోతే అప్పుడే గెలిచేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏ వేస్తాడు, ఏదో తుప్పు పట్టిన తుపాకీలు తీసుకొని పోతే కాల్చి అవతల పడేస్తారు. ఇప్పుడు మన వాళ్ళ దగ్గర ఉండేది పాత చింతకాయ పచ్చడిలాగా తుప్పు పట్టిన తుపాకీలు ఉన్నాయి, దాంతో ఉపయోగం లేదు. నెక్స్ట్ కురుక్షేత్ర యుద్ధంలో వాళ్ళు బతకలేరు. వాళ్ళు బతికి బయటపడాలంటే వాళ్ళకి ఈ వెపన్స్ మనము ఇవ్వాలా. ఆ వెపన్స్ మనం ట్రైనింగ్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కిల్ యూనివర్సిటీస్ ఇవన్నీ చేస్తున్నారు కదా, వాటిలో ఈ డిస్రప్టివ్ ఎడ్యుకేషన్ మోడల్లో వాళ్ళని తయారు చేస్తే అప్పుడు ఆ ఉద్యోగాలు అందిపుచ్చుకుంటారు. తర్వాత ఇప్పుడు అందరూ ఫ్రీలాన్సింగ్. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఎవరు కంపెనీ పోవటం లేదు, వాళ్ళు ఇంటి దగ్గర నుంచే పనిచేస్తున్నారు. ఇప్పుడు చాలామంది కంపెనీస్ ఏం చేస్తున్నారంటే అమెరికాలోనూ మిగతా దాంట్లో ఎవరైనా ఉద్యోగం నుంచి తీసేస్తే లీగల్ ఇష్యూస్ ఏమైనా వస్తాయి, అవి ఇవి వస్తున్నాయని చెప్పేసి ఫ్రీలాన్సింగ్ కన్సల్టెంట్స్ను రిక్రూట్ చేస్తున్నారు. కన్సల్టెంట్స్ సపోజ్ 1000 మంది కన్సల్టెంట్స్ పనిచేస్తున్నారు అనుకో, 1000 మందిలో 500 మందికి ఉద్యోగాలు తీసేశారనుకో, దిస్ నో ఇష్యూ. ఎందుకంటే దే ఆర్ నాట్ ఆన్ ది పేరోల్లో ఉంటే కదా నీకు ఈ సమస్య అంతా యూనియన్స్, ఎంప్లాయీ యూనియన్స్ ఇవన్నీ కన్సల్టెంట్స్. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఫ్రీలాన్సింగ్ మొగ్గుతున్నారు. ఫ్రీలాన్సింగ్ ఎప్పుడైతే మొగ్గుతారో, ఇప్పుడు మీరు చిన్న విలేజ్ బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో చిన్న విలేజ్ వాళ్ళు బాగా చదువుకొని ఇంటర్నెట్లో వాళ్ళ ఇది ప్రూవ్ చేసుకుంటే ఈ విల్ ఆల్సో గెట్ ఏ జాబ్. తర్వాత మనకు చిన్న విలేజ్ అనంతపూర్ దగ్గర బత్తలపల్లిలో చిన్న కుగ్రామం ఉంది, అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది. అక్కడ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు ఆ నాలెడ్జ్ యూట్యూబ్లో అన్ని ఏకలవ్య ఎడ్యుకేషన్ అండి, ఏది నేర్చుకోవాలన్నా అది నేర్చుకోవచ్చు. వాళ్ళు నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఉద్యోగాలు అక్కడ వస్తాయి. హైదరాబాద్కే వచ్చి బెంగళూరుకే పోయి ఉద్యోగాలు చేసిన ఇది కూడా రాబో కాలంలో ఉండదండి. నీకు క్యాపబిలిటీ ఉంటే ఎక్కడి నుంచైనా నువ్వు సర్వే కావచ్చు. అది ఒక రకంగా ఆపర్చునిటీ, ఇంకో రకంగా డేంజర్ కూడా. మనకు దానికి అనుగుణంగా మన వాళ్ళని తయారు చేస్తే దెన్ వాళ్ళు విలేజ్లో ఉన్నారా లేకుంటే హైదరాబాద్లో ఉన్నా డజంట్ మ్యాటర్, దే విల్ బి ఏబుల్ టు గెట్ సమ్ జాబ్స్ అండ్ జాబ్స్ ఆర్ దేర్, బట్ వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్. సార్, మీరు మిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఇన్స్పైరింగ్. సో మీరు చాలామంది దేశాధినేతల్ని ఏదో ఒక సందర్భంలో కలుస్తుంటారు, అట్లాగే $1 బిలియన్ కంపెనీ చీఫ్స్ని కూడా కలుస్తుంటారు. వాళ్ళ నుంచి మీరు ఇన్స్పైర్ అయిన సందర్భం కానీ, వీళ్ళ సక్సెస్ సీక్రెట్ ఇది అని అనుకున్న ఉదంతాలు ఏమన్నా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎన్విడియాలో మేనేజింగ్ డైరెక్టర్గా కంట్రీకి పనిచేస్తున్నప్పుడు జన్సన్ హూజ్ ది ఫౌండర్ అండ్ CEO, నేను ఆయన్ని బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసేవాడినండి. అండ్ ఆల్వేస్ ఈ స్టార్ట్స్ థింకింగ్ అబౌట్ సంథింగ్ న్యూ. తర్వాత ఎప్పుడు రెస్ట్లెస్గా ఉండేవాడు. ఐ మీన్ నెవర్ మామూలుగా కూర్చొని వచ్చాడంటే ఆ ఎనర్జీ లెవెల్స్, తర్వాత థింకింగ్ లెవెల్స్ మనం చేస్తా అంటే దీనికి 10 times మనము చేయగలమా, ఈ ఫీచర్స్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ మన కాంపిటీషన్ కంటే 10 times ఎట్లా ఇంప్రూవ్ అట్లా ఆ థింకింగ్. ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, లేటరల్ థింకింగు, తర్వాత ఎక్స్పోనెన్షియల్ థింకింగ్. ఈ వాజ్ వన్ ఆఫ్ సచ్ ఎక్స్పోనెన్షియల్ థింకర్స్, డిస్రప్టివ్ థింకర్స్. అందుకనే ఈరోజు ఎన్విడియా ఎక్కడికో ప్రపంచంలో వెళ్ళిపోయింది, అన్ని కంపెనీలు దాటి వాళ్ళ మార్కెట్ క్యాప్ వెళ్ళిపోయింది. సో ఈజ్ వన్ ఆఫ్ మై రోల్ మోడల్స్ అండి యాజ్ ఏ కార్పొరేట్ MNC. I mean, how one founding chairman of the company can take the company to the other person I like in the corporate, మన సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ CEOగా కాకముందు యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ ఆల్మోస్ట్ 2-3 ఏళ్ళు ఎవరో కొనేస్తారనే సిచ్యువేషన్లో ఉండేది. సత్య నాదెళ్ళ CEOగా వచ్చిన తర్వాత ఆయన ఈ బ్రాట్ డిస్రప్టివ్ చేంజెస్, బిజినెస్ చేంజెస్, టెక్నాలజీ చేంజెస్. ఈ హెస్ టేకెన్ లాట్ ఆఫ్ రిస్క్స్ ఆల్సో ఇన్ ద టెక్నాలజీ. అది తీసుకున్న దానివల్ల ఈరోజు మైక్రోసాఫ్ట్ హెస్ అగైన్ గాన్ టు ద టాప్ ఆఫ్ ది వరల్డ్. లేకుంటే మైక్రోసాఫ్ట్ అసలు ఫ్యూచర్ ఉండేది కాదు. ఆయన కూడా తెలుగు అతను, మా అనంతపురం అతను, మనమంతా గర్వించదగిన వ్యక్తి. ఎందుకంటే 2-3 సార్లు ఆయన, నేను STP మైత్రివనం ఉన్నప్పుడు వాళ్ళ ఫాదరు BN యుగంధరు, ఆయన అప్పుడు దీంట్లో సన్ మైక్రో సిస్టంలో జావా ఏరియాలో పనిచేసేవాడు. సత్య నాదెళ్ళ ఆయన తీసుకొని మైత్రివనం తీసుకొచ్చాడు. అప్పుడు నేను తీసుకొని మన BVR మోహన్ రెడ్డి వాళ్ళ కంపెనీకి, మిగతా కంపెనీస్ తీసుకుపోయి అందరికీ పరిచయాలు కూడా చేయించాను. బట్ I saw that he has got that potential, and the way he was asking questions with every entrepreneur and all that, this thing. So that is another leadership. And leader has to always
విజనరీ లీడర్గా ఉండాలన్నమాట. ఈ టాక్టికల్ లీడర్స్ ఈ కాలంలో పనిచేయరండి. దే షుడ్ సీ అహెడ్ ఆఫ్ ది కర్వ్. రాబో నెక్స్ట్ 20 yearsలో ఏం జరుగుతుంది దానికి స్టెప్స్ ఇప్పుడు తీసుకునే లీడర్సే సర్వైవ్ అవుతారు. రైట్ సార్. ఇంకా మీరు చాలా బిజీ ఉంటారు, దాదాపు 4 decades నుంచి వర్క్ మోటివ్, అట్లాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇట్లా కొంచెం సొసైటికల్గా తిరుగుతూ ఉంటే ఫ్యామిలీ నుంచి ఏమన్నా మాతో టైం స్పెండ్ చేయడం లేదనే కంప్లైంట్స్ ఏమన్నా వచ్చేవా? ఫార్చునేట్గా ఆ కంప్లైంట్ ఇంతవరకు రాలేదండి. మా పిల్లలేమో అంటే వాళ్ళకి తెలుసు మా నాన్నకి ఇవంటే చాలా ఇష్టం, ఆయనకి ఏది ఇష్టం ఉంటే అదే చేయని అని చెప్పి వాళ్ళు ఎప్పుడు నా మీద అక్కడ తీసుకుపోవాలా ఇక్కడ తీసుకుపోవాలా మాకు ఇవ్వని అని చెప్పి ఎప్పుడు ప్రెషర్స్. నేను అసలు ఎస్టీపీలో ఉన్నప్పుడైతే హార్డ్లీ ఇంట్లో ఉండేవాడిని కాదు. ఎప్పుడు చిన్న సేల్స్ బ్యాగ్ వేసుకొని అమెరికాకి పోయి హైదరాబాద్కి రండి, హైదరాబాదా ఇది పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ అనేవాళ్ళు. కాదండి ఇండియాలో కూడా హైదరాబాద్ అని చెప్పి ఒక మ్యాప్ గీసి చుక్కబెట్టి చూపించి అంత కష్టపడేవాడిని. ఎందుకంటే హైదరాబాద్ కంపెనీస్ ఆ రోజుల్లో రావడం అంత ఈజీ కాదండి. అసలు ఏమి ఇంటర్నెట్ లేదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేవు, మంచి బిల్డింగ్ కూడా ఉండేది కాదు, అసలు మ్యాన్ పవర్ సరైన మ్యాన్ పవర్ లేదు. ఆ సిచ్యువేషన్లో ప్రతి కంపెనీని తీసుకురావాలంటే ఒక పెద్ద భగీరథ ప్రయత్నం అనమాట. అప్పుడు ఆ డేస్లో నేను ఆల్మోస్ట్ అసలు ఇంట్లో ఉండేవాడిని కాదు, ఎప్పుడు బయట మీటింగ్లకి తర్వాత వేరే వేరే కంట్రీస్కి అట్లా పోయేవాడిని. కానీ ఫ్యామిలీ వాళ్ళు మొదటి నుంచి కూడా దే సపోర్టెడ్. అంటే నాలో ఉన్న తపన వాళ్ళకి తెలుసు, నేను అదే లైక్ చేస్తానని చెప్పి వాళ్ళు ఎప్పుడు నాకు ట్రబుల్ చేయలేదు. దే ఆల్వేస్ సపోర్టెడ్. రైట్ సార్. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఎట్లా? మీది స్టార్టప్స్ పైనే ఉందా? ఎలాంటి ఫ్యూచర్? ఇప్పుడు నేను ఇంక నెక్స్ట్ 2 monthsలో 70లో ఎంటర్ అవుతానండి. భగవంతుడు ఈ 70 ఏళ్ళ దీంట్లో మంచి మంచి అవకాశాలు నాకు ఇచ్చాడు. అంటే నా గొప్పతనం కాదు, బట్ యు ఆర్ లుకింగ్ 60s. అదంతా వాట్ ఎవర్ హీ గివ్స్ దట్ ఎనర్జీ కానీ తర్వాత ఐడియాస్ కానీ అదంతా మనదేం లేదండి. మన బొమ్మరిపోతన చెప్పినట్ల పలికించిన వాడు రామభద్రుడు. మనం చేసేది మన నిమిత్తం మాత్రం ప్రతిదీ ఆయన ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తే ఆ వచ్చిన ఆపర్చునిటీస్ మనం మిస్యూజ్ చేసుకోకూడదు, యూజ్ చేసుకోవాలి. నేను అదే చేశానండి. ఆయన ఏ ఆపర్చునిటీస్ నాకు ఇస్తే ఆపర్చునిటీస్ అన్నీ యూటిలైజ్ చేసుకున్నాను. అందుకని ఇప్పుడు ఈ 70 years మొన్ననే నాకు క్యాన్సర్ వచ్చి తర్వాత ఇది కూడా క్యూర్ అయిపోయింది. హీ హెస్ గివెన్ 1 more innings ఫర్ మీ. అందుకని నేను అనుకుంటున్నాను ఈ 70 years వెనెవర్ ఐ టచ్ 70 years అక్కడ నుంచి మై నిర్వాణ పీరియడ్ స్టార్ట్స్ అనమాట. ఆ నిర్వాణ పీరియడ్లో ఈ పర్టికులర్గా ఈ జాబ్ లాసెస్ చాలామందికి లక్షల్లో ఉద్యోగాలు పోతాయి. వాళ్ళందరికీ ఏం చేయాలి, ఏం చేస్తే మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి, అలాంటి పరిస్థితి కల్పించాలని దాని మీద ఆలోచిస్తున్నానండి. ఎందుకంటే ISF Gurukul is going to be my next Nirvana project. Hopefully with God's grace I will be able to implement and provide some hope for the people who are going to lose jobs and who are not getting jobs because of the changes in the technology. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు స్టార్టప్ ఫౌండేషన్ పేరుతో ఒక మహాయజ్ఞమే చేస్తున్నారు. మీ యజ్ఞం సాకారం కావాలని కోరుకుంటున్నాము. ఇది మహాయజ్ఞమే అండి, ఇది మహాయజ్ఞమే. ఈ మహాయజ్ఞంలో మీరందరూ కూడా సమతలు కావాలా, మనం అంతా కలిసి ఈ మహాయజ్ఞంలో పార్టిసిపేట్ చేయాలి. అందరూ కూడా మనము ఇది ఒక జయ చౌదరి వల్ల ఇంపాసిబుల్ అండి. మనం అంతా కలిసి ఈ మహాయజ్ఞంలో, ఎందుకంటే మనకున్న పాపులేషన్కి మనం అంతా కలిసి పనిచేస్తే ఈ ఇబ్బందులన్నింటినీ అధిగమించి ముందుకు పోగలం. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది జయ చౌదరి గారితో ఇంటరాక్షన్. నెక్స్ట్ వీక్ మరో గేమ్ చేంజర్తో కలుద్దాం. బాయ్.